అసలు రాహుల్ పర్యటన ఎందుకు రద్దయింది, దేనికోసం రద్దయింది, ఎందుకోసం రద్దయింది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖం చూడడము ఇష్టం లేక రద్దు చేసుకున్నాడా, ఇది ఒకటో కారణం. రెండవ కారణం వచ్చేసి వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళు ప్రకటించారు. ఆ రైతు డిక్లరేషన్ ప్రకటించారు కానీ ఆ హామీలల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి వరంగల్ రైతు డిక్లరేషన్ వేసి మళ్ళీ ఇప్పుడు అదే వరంగల్కి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం వస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఉన్న పలంగా తన పర్యటన రద్దు చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ముఖం చూడడం ఇష్టం లేక. ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతిసారి ఆయన మేము రాహుల్ గాంధీని పిలుస్తాము, సోనియా గాంధీతో బహిరంగ సభ పెడతాము, ప్రియాంక గాంధీతో బహిరంగ సభ పెడతాం అని చెప్పేసి చాలాసార్లు ప్రకటించాడు, బహిరంగ వేదికల మీదనే ప్రకటించాడు. కానీ గాంధీలు ఎవరు కూడా తెలంగాణలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఏంది, రాజీవ్ గాంధీ విగ్రహానికి పిలిచిర్రు, రాలే. ఏదో రుణమాఫీ చేసినప్పుడు అదేదో మేము ఘనకార్యం చేసినామని చెప్పుకోవడం కోసం పిలిచిర్రు, రాలే. ఎందుకంటే వీళ్ళు రుణమాఫీ చేయలేదు కాబట్టి. సో ఇట్లా చాలా రకాలుగా అది చేసిర్రు. కానీ దీని అన్నింటికంటే కారణము ఫస్ట్ కారణం వచ్చేసి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ముఖం చూడడం ఇష్టం లేదా, రేవంత్ రెడ్డి ముఖం చూడడం ఇష్టం లేకనే రాహుల్ గాంధీ రావడం లేదా, లేకపోతే ఎడముఖం పడముఖంగా ఉన్నాడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలవడం వేరు, ఆయన ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వరంగల్కి పోతే రేవంత్ రెడ్డి కలవడం వేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర నుండి చూసుకోవాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిన్న ఇందులో ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డికి ఆహ్వానమే లేదంట, ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆహ్వానమే లేదంట, రేవంత్ రెడ్డికి అసలు ఆహ్వానమే లేదంట. నిన్న రాహుల్ గాంధీ వచ్చేది నిన్న మధ్యాహ్నం దాకా ఎవరికి, పొద్దుగాల 10-11 దాకా ఎవరికి కూడా ఎక్కడ క్లారిటీ లేదు. సడన్గా రాహుల్ గాంధీ పర్యటన ఉందని చెప్పేసి వార్తలు వచ్చినాయి, మళ్ళీ రద్దు అయిందని చెప్పేసి మధ్యాహ్నానికి వార్తలు వచ్చినాయి. పర్యటన ఉంది అని చెప్పినప్పుడు అసలు రేవంత్ రెడ్డికి ఆహ్వానమే లేదు, ఓన్లీ పిసిసి అధ్యక్షునికి మాత్రమే ఆహ్వానం ఉంది, స్థానిక నాయకులకు మాత్రమే ఉంది, కానీ రేవంత్ రెడ్డికి లేదంట. ఇక చివరికి అది మొత్తము పార్టీ క్యాడర్లో కానీ ఇటు ప్రతిపక్షాలకు ఒక అస్త్రం అవుతుంది, పార్టీ క్యాడర్లో ఒక డిఫెన్స్లో పడిపోతుంది. నిజంగానే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడతలేదు అనేది బహిరంగంగా తెలిసిపోతుంది. ఇంటర్నల్గా ఇద్దరికి పడతలేదు. ఇప్పుడు ఆ విషయం అర్థమైపోయింది. ఈయన ఆయన దేక్తలేడు, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దేక్తలేడు. సో కాబట్టి ఇది ఇంకా బహిరంగం అవుతుంది. ఇటు జాతీయ మీడియాలో చర్చ అవుతుంది, ఇటు స్థానిక మీడియాలో చర్చ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటుంది. కాబట్టి పిలవకపోతే బాగుండదని చెప్పేసి రాహుల్ గాంధీ టూర్కి లాస్ట్ మినిట్లో ఈయన ఆహ్వానించారంట. ఎవరిని? రేవంత్ రెడ్డిని. మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈయన ఆహ్వానించిన తర్వాతనే క్యాన్సిల్ అయింది అనేది మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను ప్రోగ్రామ్ అయినా క్యాన్సిల్ చేసుకుంటా కానీ రేవంత్ రెడ్డి ముఖం చూడను అని పెట్టేసి రాహుల్ గాంధీ ఖరాఖండిగా చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే. సో కాబట్టి రేవంత్ రెడ్డి ముఖం చూడలేకనే ఇప్పటికే ఆయనకు మొన్న పోయి 3 రోజులు ఢిల్లీలో ఉంటే కూడా కలవలేదు, కేసీ వేణుగోపాల్ని కలిసి మమ్మ అనిపించేసారు. అధిష్టానంని ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసినాక 2-3 రోజులు ఆ గ్యాప్లో ఆ 4 రోజుల్లోనే కలిసి ఇండివిజువల్ కానీ ఇప్పటిదాకా ప్రత్యేకంగా స్పెషల్గా 1-to-1 కలిసినటువంటిది అది లేదు. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇస్తలేరు. సో కాబట్టి ఈ రకంగా నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి ముఖం చూడలేక వరంగల్కు రావాల్సినటువంటి పర్యటన రద్దయింది ఒక కారణము. ఇంకొక కారణము, ఇది ఒక కారణం, ఇంకొక అసలు కారణము వరంగల్ రైతు డిక్లరేషన్. వీళ్ళు ఏం చేసిరంటే ఇది తెలంగాణ అఫీషియల్ హ్యాండ్లో, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండ్లో పెట్టినటువంటి కథ. ఏం చెప్పారు? వరంగల్ డిక్లరేషన్ ఇది మొత్తం రైతులను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి డిక్లరేషన్. ఈ వరంగల్ డిక్లరేషన్ లో ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రస్తుతం కేసీఆర్ దొలపాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారు. తెలంగాణ రైతుకు పూర్వ వైభవం తెచ్చేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు ప్రకటిస్తున్నదే ఈ కింది డిక్లరేషను. ఏమని చెప్పిన ఆ రోజు ఇంత పొడుగు మాటలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రము ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలకు అంటే మీరేం పుణ్యానికి ఏమి ఇయ్యలే. కానీ వీళ్ళు ఏం చెప్పారు? రైతులకు పూర్వ వైభవం తేవడానికి కేసీఆర్ పాలనలో మొత్తం రైతులతో దగాపడ్డారు. రైతులకు పూర్వ వైభవం తేవడానికి మేము ఈ డిక్లరేషన్ ప్రకటిస్తా ఉన్నాము. వచ్చింది ఆ రైతులకు పూర్వ వైభవం? వచ్చింది నిజంగానే. ఎట్లా ఉండే సమైక్య పాలనలో మా రైతులు చచ్చిపోదు, రోజు ఆత్మహత్యలు చేసుకొని అప్లపాలై, పంట వండకపోవు, నీళ్ళు చక్కగా రాకపోవు, కరెంటు చక్కగా రాకపోవు, ఎన్ని ఇబ్బందులు ఉంటుండే మన రైతులకి. పొద్దుగాల పూట కరెంటు, మాపటిజామ కరెంటు, రాత్రిపూట కరెంటు, నైట్ పోయి మోటార్ల కానే వండుకోడు, షటర్ల కానే వండుకోడు.
ఆడుకోయి అనుకుంటే పాము గరుసు, తేలు గరుసు, పురుగు పుట్టి ఏదో ఒక రకంగా ఈ రైతులు చచ్చిపోయేది, ఇట్లా ఎన్ని రకాల కారణాలు ఉండే. ఇక మళ్ళీ అవన్నీ కూడా ఆ పూర్వ వైభవం అంతా కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్లో వచ్చింది. వాళ్ళు చెప్పింది నిజమే. పూర్వ వైభవం తెస్తా అంటే మనమే అనుకున్నాం కేసీఆర్ కంటే మంచిగా పరిపాలిస్తాడు కావచ్చు, కేసీఆర్ కంటే మంచిగా రైతులను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు కావచ్చు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నాం. కానీ గెలిచినాక పూర్వ వైభవం అంటే సమైక్య పాలనలో రైతులు ఏ రకంగా అయితే తెలంగాణ రైతులు గోసపడ్డారో ఆనాటి పాలన తీసుకొచ్చారు వీళ్ళు. ఒక డిక్లరేషన్ 9 హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పారు. ఎంతమందికి అయింది రుణమాఫీ? వరంగల్ డిక్లరేషన్లో చేసినటువంటి హామీ ఇది. ఎంతమందికి అయింది రుణమాఫీ? ఎవరికి కాలే. 41,000 కోట్లు అన్నారు, 49,000 కోట్లు అన్నారు, దాన్ని 31,000 కోట్లకు క్యాబినెట్లో పెట్టిర్రు. మళ్ళీ 21,000 కోట్లు అన్నారు, 18,000 కోట్లు రిలీజ్ చేస్తామన్నాడు. చివరికి 12,000 కోట్లు అయిపోయింది. ఆ 12,000 కోట్లు తోటి ఏదో 100 మందిలో 10 మందికో 5గురికో వేసి మమ్మ అనిపించేసారు. నువ్వు ఏ ఊరికన్నా పోయి అలా రుణమాఫీ కానటువంటి రైతులు 100ల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ అయినటువంటి రైతులు 10ల సంఖ్య కూడా దాటలే. ఈ రుణమాఫీ కాలే. ఇంకొకటి రెండవ హామీ ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000, భూమి లేని ఉపాధి రైతు కూలీలకు ఏడాదికి 12,000. ఏమన్నాడు? ఇందిరమ్మ భరోసా అనే పథకం పెట్టి రైతు డిక్లరేషన్లో దాంట్లో భూమి ఉన్న రైతులతో పాటు అంటే పట్టెదారులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 అన్నాడు. వస్తుందా? రైతులారా, తెలంగాణ రైతులారా చెప్పండి, వస్తుందా? వస్తలేదు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఆ 12,000 లేదు, 10,000 లేదు, 15,000 లేదు, ఏది లేదు. కేసీఆర్ ఇచ్చిన పైసలను ఇస్తే చాలనుకొని రైతులు అనుకుంటే అవి కూడా లేవు. మీరు ఇప్పుడు ఏ ఊరికైనా పోండి, రైతు బంధు పైసలు పడ్డాయా అని మనం అడిగితే లేదు, పడలేదు అంటారు. ఏ ఊరికైనా పోండి, ఏ గ్రామ పంచాయతీకైనా పోండి, ఏ మారుమూల ప్రాంతానికైనా పోండి, ఎకరం భూమి ఉన్న ఆయనకు వాళ్ళే, అర్ధ ఎకరం భూమి ఉన్న ఆయనకు వాళ్ళే, 2 ఎకరాల భూమి ఉన్న ఆయనకు వాళ్ళే, 10 ఎకరాల భూమి ఉన్న ఆయనకు వాళ్ళే, ఏ ఒడికి వాళ్ళే. ఎక్కడ పోయినాయి మరి ఆ పైసలన్నీగా? మింగిరీళ్ళు. వీళ్ళు మింగేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మింగుడు. సో కాబట్టి ఇది కూడా నెరవేరలే. ఈ 15,000 అనేది మొత్తానికే బోల్తా కొట్టించండి. డుమ్కి మన రాజగోపాల్ రెడ్డి చెప్తాడు కదా, డుమ్కి కొట్టించండి. ఆ డుమ్కి కొట్టించేసి అలా 3,000 కట్ చేసిండు, 12,000 ఇస్తాడు. ఆ 12,000 కూడా వణికిస్తలేడు. ఇది కథ. ఇక భూమి లేదు, ఇంకా ఇందులో కౌలు రైతు అన్నాడు. కౌలు రైతు ముచ్చటే లేదు, అసలు కౌలు రైతుల సంఖ్యనే తెలియదు. ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వేస్తున్నారు ఈ మోచవారులు. ఏది లేదు. ఇంకే భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నాడు. ఇది కూడా అంతే. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అన్ని పంటలకు, ఇక్కడ ప్రధానంగా మీరు నోట్ చేసుకోండి, అన్ని పంటలకు, వరి పంట ఒక్కటే కాదు, అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతోటి కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి వరంగల్ రైతు డిక్లరేషన్లో పెట్టినటువంటి మాట. వస్తున్నదానే? కొంటున్నారా? మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు. ఈ పసుపు బోర్డు అనేది ఇక బీజేపీల ఖాతాలు వేసుకురు, అది మీకు రాదు కౌంటు. చక్కెర కర్మాగారాలు ఓపెన్ అయినాయా, ఓపెన్ కాలేదా? ఆ నిజామాబాదు, ఆ మెదకు, ఆ బెల్టులో చక్కెర పండించేటువంటి ఆ బెల్టులో ఉన్నటువంటి రైతులకే తెలుసు. ఇది 100% అబద్ధం అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ కర్మాగారాలను వీళ్ళు ఓపెన్ చేయలేదు. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకము. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా వర్తింపు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాం. ఇది కూడా ఏది కాలే. పోడు భూములను రైతులకు, అసైన్డ్ భూములను లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులను కల్పిస్తాం. ఇదే కదా అసైన్డ్ భూములు, పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఇందులో పెట్టిర్రు. రేపో మాపు కల్పించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇది ఎందుకు చేసిరంటే ఇక మన కొండలన్న మొత్తం ఇప్పుడు ఆ అసైన్డ్ భూములను, ఆ పొరంబోకు భూములను కొనే పనిలో ఉన్నాడు. అవన్నీ కొనడం అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ క్రయ విక్రయ హక్కులను ఇస్తారన్నమాట. ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించే సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తెస్తాం. ఇప్పటిదాకా ఆ వ్యవస్థ ఏమైందో, ఈ ధరణి రద్దు అయిందో కాదో భూభారతి అని చెప్పేసి ఒకటి పెట్టిర్రు. ఆ భారతి హారతి అయిపోయినట్టుంది, హారతి ఆరిపోయినట్టుంది. ఎక్కడ కూడా దాని మీద డిస్కషన్ జరుగుతలేదు. నకిలీ విత్తనాలు, పురుగు మందులపైన ఉక్కుపాదము, కారణమైన వ్యక్తులపైన పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు తీసుకుంటాము, వారి ఆస్తులను జప్తు చేసి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి పూర్తి చేయలే. ఉన్నయ సక్క నడపడానికి క్షేత్రకి. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాము. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ
విధానము పంటల ప్రణాళిక కూడా రూపొందిస్తామని 9వ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీలల్లా ఏ ఒక్కటని నెరవేరిందా? ఇప్పుడు ఎన్ని ఇచ్చిండు? రుణమాఫీ అన్నాడు, ఇంకోటి రైతు బీమా అందరికీ ఇస్తామన్నారు, కౌలు రైతులు అన్నారు, ఎన్ని అన్నారు, 10 పంటలకు 500 బోనస్ అన్నాడు. ఇవేవి కూడా నెరవేరలేదు, ఏవి కూడా నెరవేరలేదు. రైతులందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలి, ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నారు. అందుకనే రాహుల్ గాంధీ ఏడ రైతులు తిరగబడతారో, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. సో కాబట్టి వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా బాగానే పనిచేస్తూ ఉన్నది. సో కాబట్టి వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, బాబు మీరు వస్తే మాత్రం 100% రైతులు తిరగబడతారు, ఇగో ఈ రకంగా తిరగబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ వస్తే ఏడంగా వస్తారో తెలియదు కానీ రైతులు మాత్రం తిరగబడేటువంటి అవకాశం ఉన్నది. అందుకే రావద్దు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. రైతులకు భయపడే రాహుల్ గాంధీ ఇది రద్దు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రెండు కారణాలు, ఒకటి రేవంత్ రెడ్డి ముఖం చూడలేక, ఇంకొకటి రైతులు తిరగబడతారన్నటువంటి భయంతో. ఈ పర్యటన రద్దు కావడానికి ప్రధాన కారణము 200% రేవంత్ రెడ్డి పరిపాలన బాలేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రైతులు తిరగబడతారు, మీకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నాము అంటేనే ప్రజా వ్యతిరేకత ఆ రేంజ్లో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద.